వెస్టిండీస్తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో రెండు టెస్టులు ఈ సిరీస్ను భారత్ 2.0తో క్లీన్ స్వీప్ చేసింది. తొలి టెస్టులో చిత్తుగా ఓడిన విండీస్ రెండో టెస్టులో కాస్త పోరాడింది. భారత్ తొలి ఇన్నింగ్స్ 518 పరుగులకు డిక్లేర్ చేసింది. విండీస్ తొలి ఇన్నింగ్స్ 248, 390 పరుగులకు ఆలౌట్ అయి భారత ముందు 121 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. చిన్న లక్ష్యం కావడంతో భారత్ ఆడుతూ పాడుతూ 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా టార్గెట్ను ఛేదించింది. చేజింగ్లో రాహుల్ 58 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. భారత బ్యాటర్లలో సాయి సుదర్శన్ 39 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. వెస్టిండీస్తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల ఈ సిరీస్ను భారత్ 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. తొలి టెస్టులో చిత్తుగా ఓడిన విండీస్ రెండో టెస్టులో కాస్త పోరాడింది. భారత్ తొలి ఇన్నింగ్స్ 518 పరుగులకు డిక్లేర్ చేసింది. విండీస్ తొలి ఇన్నింగ్స్ 248, 390 పరుగులకు ఆలౌట్ అయి భారత్ ముందు 121 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. చిన్న లక్ష్యం కావడంతో భారత్ ఆడుతూ పాడుతూ 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా టార్గెట్ను ఛేదించింది. చేజింగ్లో రాహుల్ 58 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. భారత బ్యాటర్లలో సాయి సుదర్శన్ 39 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.